మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే ఆంక్షలు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్పై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారని, ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, తనపై ఎమ్మెల్సీపై కావలి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. విచ్చలవిడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్ళి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి, మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈరోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో, అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళు